ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల కోలాహలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుండి భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పి ఇక్కడ కార్యకర్తల బలం మనకుందని చెప్పి అంటున్నారు. పోరిక బలరామయ్య గారు ప్రస్తుతం ఇప్పుడే కొద్ది క్షణ క్రితమే ఇక్కడ పార్లమెంటు పరిధిలో నామినేషన్ దాఖలు చేసినటువంటి బలరాం నాయక్ గారు మనతో ఉన్నారు. వారు ఈ రోజు బహిరంగ సభ కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ హాజరయ్యారు. ప్రస్తుతానికి అయితే బలరాం నాయక్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మీరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వాతావరణం ఎట్లా కనిపిస్తుంది? రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ ఊపుతో ముందుకెళ్ళబోతుంది ఇక్కడ పార్లమెంటు పరిధిలో? ఊపు ఏముందంటే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, మా 7 ఎమ్మెల్యేలు, పెద్దలు, పూజ్యులు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా దాదాపుగా ఈ తెలంగాణ స్టేట్లో పోయినసారి టీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలు కానీ తెలంగాణ బంగారు తెలంగాణ ఇస్తారంటే బంగారు తెలంగాణ కాదు కదా, అప్పుల పాలు చేశారు తెలంగాణకు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఏదైనా వాగ్దానాలు ఇచ్చింది, ఏదైనా నెరవేర్చిందా? మేము మొన్నటికి మొన్న 100 రోజులు కాలే 6 వాగ్దానాలు ఇచ్చాం, 5 ఆల్రెడీ ఇచ్చేసాం. 1 ఉంది, అది కూడా మేము చేస్తాం. రుణమాఫీ కూడా ఇవాళ గౌరవనీయుల పెద్దలు, పూజ్యులు ఇవాళ బహిరంగ సభలో మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎందుకంటే మేము 15వ తారీఖు ఆగస్టు నాడు మేము రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి డేట్ ఇస్తున్నాం. డేట్ అంటే ఆగస్టు 15 నాడు డేట్ ఇస్తున్నాం, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి. కాబట్టి వారు ఇచ్చిన వాగ్దానాలు బీజేపీ పార్టీ ఇంతవరకు ఏమీ చేయలేదు. మేము ఇచ్చింది 100 రోజులు కాలే, మేము 100% చేస్తామని అంటున్నాం. 5 అయితే ఆల్రెడీ చేసేసాం. ఇంకోటి మిగిలింది, అది కూడా మేము తప్పకుండా ఈసారి 15వ తారీఖు నాడు ఆగస్టు నాడు రుణమాఫీ చేసే బాధ్యత మా మీద ఉంది. 100% చేస్తాం. నేను నా 17 సీట్లు తప్పకుండా తెలంగాణలో 100% ప్రజలు గెలిపిస్తారు. మన రేవంత్ రెడ్డి గారి సీఎం గారి నాయకత్వంలో తప్పకుండా మేము పనిచేస్తాం, ముందుకు వస్తాం, 100% సక్సెస్ అవుతాం. ఓకే, కార్యకర్తల బలమే కాంగ్రెస్ కు బలం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అట్లనే కనిపిస్తున్నాయి. అసలు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు హామీ కాలేదన్నటువంటి ఒక భావన మిగిలిన ప్రజల్లోకి ఇతర పార్టీలు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా దాని మీద భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంగా దీన్ని మనం అభివర్ణించవచ్చా? ఈ పార్టీ చూడండి, మా కార్యకర్తల మీద నమ్మకం ఉంది, మా ప్రజల మీద నమ్మకం ఉంది. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు డిక్లేర్ చేశారు. తెలంగాణ ఇస్తానంటే 9th డిసెంబర్ నాడు ప్రకటించిన తల్లి, 9th డిసెంబర్ నాడు తెలంగాణ ప్రకటిస్తే తెలంగాణ లేట్ అయినా తెలంగాణ ఇచ్చిన తల్లి. అదేవిధంగా ఆల్ పీసీసీ, ఆల్ ఇండియా పీసీసీ, ఆల్ ఇండియా మాజీ సీఎంలు వచ్చి డిక్లరేషన్ చేశారు. కాబట్టి 6 డిక్లరేషన్ మేము చేస్తాం. ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. అదే ప్రజలు 6 డిక్లరేషన్తోని భరోసా కానీ ఏదైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయాలి. బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ చూసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. నేను మాత్రం అధిక మెజార్టీతో గెలుస్తాం. 17 సీట్లు కూడా రేవంత్ రెడ్డి గారు, అలాగనే క్యాబినెట్లో ఉన్న మంత్రులు, మా తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా 100% గెలిపిస్తారు. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు మా మీద నమ్మకంతో ఉన్నారు. ఓకే, ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చేయని పనులు మేము చేసామని చెప్పి బీజేపీ చెప్పుకుంటుంది. ఒకవేళ బీజేపీ కూడా పనులు చేస్తారని చెప్పి మీరు అంటున్నారు. మీరు గుర్తించినటువంటి పనులేంటి? ఇప్పుడు మీ నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? బడుగు బలహీన వర్గాలకు 100 రోజుల పని మేము ఇస్తే ఇవాళ 40 రోజులకు తెచ్చిండ్రు. 60 రోజులు కటింగ్ చేసిండ్రు. 15 లక్షల రూపాయలు అకౌంట్ మీద దాలింగే అన్నాడు. 15 లక్షలు కాదు కదా, 15 పైసలు కూడా వేయలేదు. జిఎస్టీ చేసిండ్రు. జిఎస్టీ అలా భారం ఎవరి పడుతుందండి? మీరు దొరుకున్న షర్ట్ మీద కూడా మీకు భారం ఉంది, మీరు చేసుకునే కటింగ్ మీద కూడా జిఎస్టీ ఉన్నది. ఇంత జిఎస్టీ వేస్తే ఇది ఎవరైనా నమ్ముతారండి? బీజేపీ పార్టీకి నోట్ల మార్పిడి చేయమని ఇంకోసారి బీజేపీ కాదు కదా, శూన్యమే. ఇక్కడ ఏమి లేకుండా పోతుంది. రాబోయే కాలంలో యూపీఐ గవర్నమెంట్లో చేసేది మేమే. బడుగు బలహీన వర్గాలకు పట్టాలు ఇచ్చుడు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చుడు కానీ, పోడు భూముల విషయంలో కానీ, ఈ గిరిజన హరిజన జాతులకు రక్షించే పార్టీ ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఇంత ఎవరు పోటాపోటీగా వెళ్తున్నటువంటి క్రమంలో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఇటు బీజేపీ నుండి కానీ, ఇటు బీఆర్ఎస్ నుండి కానీ? నాకు ఎవరే లేరు. మా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేదు, తెలంగాణలోనే లేదు, ఓవరాల్ గా టీఆర్ఎస్ లేదు. మాకు అసలే లేరు. నాకేమో ఇంకా అభ్యర్థి కూడా ఉన్నారా? వాళ్ళు ఏంటంటే నామకే వస్తే వేసుకుంటే నేను తప్పేం తెలియదు దాంట్లో. అంతేగాని మాకు అభ్యర్థులు 17 సీట్లకు అభ్యర్థులే లేరు. మా గిరిజన హరిజనులకు అసలు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తప్ప వేరే అభ్యర్థి లేరు.
ఓకే, అయితే ఇప్పటికే ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి తమకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ఆ బలం అనేది మాకు రాష్ట్రంలో ఎదురులేని పరిస్థితి మాకుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా సరే మేము చేస్తున్నటువంటి ఇప్పుడు 6 గ్యారంటీలు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాయి. మరో రోజు రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్లో 17 సీట్లు గెలుచుకుంటున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా బీజేపీ మేము ఇస్తున్నటువంటి హామీలు చేస్తున్నామని చెప్పి అంటున్నారు. కేంద్రం నుంచి తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తల బలం తమకు ఉంటున్నారు. ఇలాంటి పోటీ వాతావరణం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదన్నటువంటి ఒక ధీమా ఇక్కడ పోరిక బలరాం నాయక్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.